జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు. ఎట్టికేలకు 34 కోట్లు అయితే నిధులైతే విడుదల చేశారు. ఈరోజు వచ్చేసి ఎవరైతే రైతులు ఉన్నారో 3 ఎకరాల నుంచి 10 ఎకరాల వరి రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే ఇంకా జమ కానట్టయితే తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్న బడ్జెట్ సమావేశంలో మాట్లాడడం జరిగింది. యాసంగి రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు సాయం అందించారో, ఎన్ని నిధులు జమ చేశారో లెక్క చెప్పాలి అని రైతులు ఆందోళనకు దిగారు. చూసుకుంటే ఈరోజు వచ్చేసి ఎవరైతే 3 ఎకరాలు ఉన్నారో వీళ్ళందరికైతే పడడం జరుగుతుంది రైతు భరోసా. ఒకవేళ ఈరోజు కూడా జమ కానట్టయితే ఈ ఫిబ్రవరి నెలాఖరు లోపలనైతే అందరికైతే జమ కావుతాయి. ఈ వీడియోని లైక్ చేయకుండా పర్వాలేదు, కానీ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. అలాగే చూసుకుంటే రైతు భరోసా డబ్బులు మనకైతే ఏవైతే ఉన్నాయో రైతు భరోసా డబ్బులు అసలు ఏమయ్యాయి? ఫిబ్రవరిలో వేస్తామని అన్నారు. ఫిబ్రవరి అయిపోవడానికి అయితే రాబోతుంది. ఇంకా 10 రోజులలో ఫిబ్రవరి అయితే అయిపోతుంది. రైతు భరోసా డబ్బులు ఎక్కడా? ఇదైతే మనం ప్రశ్నించాలి. ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో 5,000 రూపాయల చొప్పున అయితే ఇస్తుందే, ఇదే రైతు భరోసా రైతు బంధు పెట్టుబడి సాయం కింద అసలు ఏమైనాయి రైతు బంధు డబ్బులు? ఈ వీడియోలో మీకు అయితే తెలియజేస్తాను. తప్పకుండా అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే చూసుకుంటే మనకు రైతు రుణమాఫీ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. రైతు రుణమాఫీ ఏదైతే ఉందో 2 లక్షల వరకు అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది ప్రభుత్వం వచ్చేసి. ఇప్పుడు దీని గురించి కూడా అసలు ఏం మాట్లాడతలేదు ప్రభుత్వం వచ్చేసి. అసలు ఏమైనట్టు? రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? ఇంకా 40 రోజులలోనైతే ఇచ్చిన గడువు అయితే అయిపోతుంది. 100 రోజులలోనైతే 6 గ్యారెంటీలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఏదైతే ఉందో ప్రభుత్వం అదైతే 100 రోజులలోనైతే 6 ఇచ్చిన గ్యారంటీలు ఏదైతే ఉందో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఇస్తున్న స్క్రీన్ మీద ఇప్పుడు ఏదైతే మహాలక్ష్మి పథకం ఉందో ఇంకా అది ఇప్పుడు ఏదైతే ఉందో పట్టాలు ఎక్కిందా అంటే అది లేదు, దాని జాడ కూడా లేదు. అలాగే చూసుకుంటే ఫ్రీ కరెంటు అన్నారు. ఫ్రీ కరెంటు ఇస్తున్నారా అంటే ఎవరికి కావాలండి? మళ్ళీ ఏమన్నంటే ఇవి లేకపోతే రూల్స్ రెగ్యులేషన్స్ పెడతారు. మళ్ళీ లేకపోతే చూసారు ఎట్లున్నదో. మళ్ళీ ఇప్పుడు ఇది కూడా చూడు ఎట్లున్నారో. ఇప్పుడు ఏదైతే ఉందో మళ్ళీ ప్లస్ మనకు ఇప్పుడు ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో అది ఏ ఫామ్ లేకుండా ఒక్కసారి అమలు చేస్తే అయిపోతుంది కదా. ఆ ఫాము ఈ ఫాము అనుకుంటా అందరినీ కష్టపెడుతున్నారు అసలు వచ్చేసి మనకు. ఇంకా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఉందో రైతు రుణమాఫీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే మాఫీ చేశారో అదే విధంగా ఒకేసారి మాఫీ చేస్తే రైతులు కూడా ఆనందిస్తారు. అలాగే ప్రజాప్రభుత్వం అవుతుంది. మళ్ళా ప్రభుత్వం వచ్చేసి ప్లస్ పాయింట్ అవుతుంది. ఇలా చేయాలి. కానీ మరి మొత్తానికే పక్కన పెట్టి నేను మొత్తం తెలంగాణ అప్పులో ఉంది, ఇది అది ఉంది అని అంటే ఎట్లా? ఎవరు నమ్ముతాడు? ప్రజలారా, ఫిబ్రవరి మొదటి వారంలో అయితే రైతు భరోసా డబ్బులు వేస్తామని అయితే చెప్పడం జరిగింది. రైతు భరోసా డబ్బులు ఎటువైనాయి అసలు? మరి ఎవరు అడుగుతలేరు. ఇంకా 3 రోజులలోనే ఇంకా 20 రోజులలోనే వస్తాయి. ఇక చూసుకుంటే ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చేతోనే మళ్ళీ ఎవడు ఎట్లకి వెళ్ళి ఇస్తాడా, ఎవడు ఇట్లా ఇస్తాడు ఇక ఆడి ఇంత పోతే ఇక దాగుడే మనం చూసి ఎట్లున్నదో. ఇది కాదు ఇది ఇట్లున్నది. మళ్ళీ రైతు రుణమాఫీ ఏదైతే ఉందో 2 లక్షలు మాఫీ చేస్తాం. రూల్స్ ఇవే. ఇక చూసుకోర్రా ఇది ఎట్లున్నదో ఇంకా కథ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. వీడియోస్ని అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.